శివాయ. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయడం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. కర్తవ్యాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొద్దాము. సో ఈ రోజు మనము సమర్థ సంకల్పాలన్నవి రివైజ్ కోర్స్ మురళి 27th February 1983 మురళి నుంచి స్వీకరిస్తున్నాము. సో మొట్టమొదటి సమర్థ సంకల్పము, నేను దివ్య గుణాల యొక్క అలంకారంతో ఎంతో సుందరంగా అలంకరించుకున్న అలంకార మూర్తిని. సో భక్తిలో శ్రీ మహావిష్ణువు వీళ్ళు అలంకార ప్రియులంటే ఏ అలంకారం అంటే దివ్య గుణాల అలంకారము. సో ఇక్కడ దివ్య గుణాలతో అలంకరించుకున్నారు కాబట్టి అక్కడ భక్తి మార్గంలో అలంకారాలన్నీ జరిగినప్పుడు ఆ భక్తులు ఆ దర్శనాన్ని చేసుకుని ఆ సంతోషము సంతృప్తి అన్నది అనుభవం చేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే ఆ పురుషార్థం చేస్తారో వాళ్ళు అక్కడ ఆ యొక్క స్థితిని ఆ యొక్క పూజ్య పదవుల్ని మహిమాయోగ్యంగా అక్కడ వస్తారు ఇక్కడ చేస్తే. నేను దివ్య గుణాల యొక్క అలంకారంతో ఎంతో సుందరంగా అలంకరించుకున్న అలంకార మూర్తిని. నేను దివ్య గుణాల యొక్క అలంకారంతో ఎంతో సుందరంగా అలంకరించుకున్న అలంకార మూర్తిని. నా యొక్క సుందరమైన దివ్య గుణాల అలంకరణ ద్వారా విశ్వంలోని ఆత్మలందరూ నా వైపు స్వతహాగా ఆకర్షితమయ్యారు. నా యొక్క సుందరమైన దివ్య గుణాల అలంకరణ ద్వారా విశ్వంలోని ఆత్మలందరూ నా వైపు స్వతహాగా ఆకర్షితమయ్యారు. నేను శ్రేష్ఠ అవినాశి అలంకార మూర్తిని. నేను శ్రేష్ఠ అవినాశి అలంకార మూర్తిని. స్థూలమైన అలంకరణ ఏమవుతుందంటే కొంతసేపటికి వాడిపోతుంది. అంటే మనం ఏ మేకప్లు గాని పువ్వులు గాని ఏది చేసుకున్నా గాని కొద్దిసేపటి తర్వాత అది ఫేడ్ అవుట్ అయిపోవడము వాడిపోవడం అలా జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఏదైతే అవినాశి అలంకరణ దివ్య గుణాలతో అలంకరణ చేసుకుంటే అది అవినాశిగా ఉంటది. అంటే అప్పటికి కల్పమంతా. నేను శ్రేష్ఠ అవినాశి అలంకార మూర్తిని. నేను బాబ్దాదా ద్వారా ఇప్పుడు అంటే సంగమ యుగంలో అలంకరించబడిన దివ్య గుణాల యొక్క అలంకార మూర్తిని, అర్ధకల్పం చైతన్య దేవాత్మను, అర్ధకల్పం జడచిత్రం యొక్క పూజ్య స్వరూపాన్ని. నేను బాబ్దాదా ద్వారా ఇప్పుడు అలంకరించబడిన దివ్య గుణాల యొక్క అలంకార మూర్తిని,
అర్ధకల్పం చైతన్య దేవాత్మను, అర్ధకల్పం జడచిత్రం యొక్క పూజ్య స్వరూపాన్ని. నేను జ్ఞాననేత్రం ద్వారా నా యొక్క వర్తమానం, నా రాజ్యం యొక్క దేవతా రూపం మరియు భక్తి మార్గంలో స్మృతి చిహ్న చిత్రం, ఈ 3 స్వరూపాలని చూసుకున్న సంతోష స్వరూపాన్ని. నేను జ్ఞాననేత్రం ద్వారా నా యొక్క వర్తమానం, నా రాజ్యం యొక్క దేవత రూపం మరియు భక్తి మార్గంలో స్మృతి చిహ్న చిత్రం, ఈ 3 స్వరూపాలని చూసుకున్న సంతోష స్వరూపాన్ని. నేను బాబాని తోడుగా పెట్టుకొని బాబాతోనే తింటూ ఉంటూ చేతిలో చేయి వేసి నడుస్తూ కర్మలని చేస్తూ బాబాని నా వారిగా చేసుకున్నాను. నేను బాబాని తోడుగా పెట్టుకొని బాబాతోనే ఉంటూ తింటూ చేతిలో చేయి వేసి నడుస్తూ కర్మలను చేస్తూ బాబాని నా వారిగా చేసుకున్నాను. సో ఈ రోజు ఈ మురళి మొత్తము ద్వాపర యుగంలోని పూజ్య దేవతా స్వరూపాలుగా అవ్వాలంటే అలంకార మూర్తులు అవ్వాలంటున్నారు. తర్వాత ఇక్కడ శ్రేష్ఠ అలంకరణ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దివ్య గుణాలతోటి అలంకరణ. ఈ అలంకరణ అన్నది ఈ రోజు తల్లిదండ్రులే చేస్తారు. శివబాబా బ్రహ్మబాబా తల్లిదండ్రులుగా మనని ఈ రోజు దివ్య గుణాల యొక్క అలంకారము, అర్ధకల్పం చైతన్య దేవాత్మ అంటే సత్యుగము, అర్ధకల్పం జడ చిత్రం యొక్క పూజ్య స్వరూపం అంటే భక్తి మార్గంలోని గుళ్ళలో ఏదైతే పూజ్య దేవతా స్వరూపాలు ఉన్నారో ఆ దివ్య గుణాలతోటి ఇక్కడ అలంకరించుకుంటాము. సో అది ఎంతవరకు అలంకరించుకుంటాము అన్నది ఇప్పుడు మనము చేసే పురుషార్థం. తర్వాత జ్ఞాననేత్రం ద్వారా నా యొక్క వర్తమానం, నా రాజ్యం యొక్క దేవతా రూపం మరి భక్తి మార్గంలో స్మృతి చిహ్న చిత్రం, ఈ 3 స్వరూపాలను చూసుకున్న సంతోష స్వరూపాన్ని. సో ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తుంటే ఏమవుతుంది అని అంటే మీరు ఆ స్టేజ్కి వస్తూ ఉంటే మీ జన్మలు మీకే తెలుస్తూ ఉంటాయి. సత్యుగంలో ఎక్కడికి వస్తారు, ద్వాపర యుగంలో ఎక్కడ పూజలు అందుకుంటారు, ఇవన్నీ మీ స్థితికి తగ్గట్టు తెలుస్తూ ఉంటాయి. సో ఈ పీరియడ్ ఏంటంటే యాక్చువల్ గా మీరు పురుషార్థం చేయనీకి బాబా సంయోగం చాలా అవసరం. ఈ దివ్య గుణాల అలంకరణ అన్నది జరగాలి అని అంటే డైరెక్ట్ ఆయనతో కాంటాక్ట్లు ఉండాలి. అందుకే మీకు మరీ చెప్తున్నా 1 ఇయర్ పాటు మీకు సపోర్ట్ ఇచ్చాను, గైడెన్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఆ స్టేజ్‌కి వచ్చేయాలి. సో అప్పుడు ఏమవుతది? మనము సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల్ని అలంకరించేటప్పుడు వీళ్ళకి ఏవైతే బావుంటాయి, ఏ డ్రెస్సులని మీరు చూస్తుంటారు కదా! చిన్న చిన్న పిల్లల్ని అలంకరించేటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అలంకరిస్తారు. వాళ్ళు ఎట్లా తయారు చేస్తే బాగా క్యూట్‌గా కనిపిస్తారా అని జెప్పేసి. సో అది ఎప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రుల కాంటాక్ట్‌లో ఉన్నప్పుడే. ఇది అంతే. ఈరోజు మనం బాప్‌దాదా కాంటాక్ట్‌లో ఉండాలి. ఉంటే అప్పుడు వాళ్ళు మనల్ని అలంకరించగలుగుతారు. మనం వాళ్ళని వదిలేసి పరిగెడుతూ ఉంటే ఎట్లా అలంకరిస్తారు వాళ్ళు? సో ఈరోజు చెక్ చేసుకోవాలి. స్వచింతన చేసుకొని దివ్య గుణాల్లో మొదటి ఎగ్జాంపుల్‌కి శాంతి ఇస్తున్నాను నేను. సో శాంతితోటి అలంకరించుకున్నామా? ధైర్యంతోటి అలంకరించుకున్నామా? సో భక్తి మార్గంలోని దేవతల్ని చూస్తే ఆరోగ్యం వస్తది, సంతోషం వస్తది, తృప్తి వస్తది. ఇవన్నీ అనుభవం అయితున్నాయి అందరికి. ఒక సెకండ్ ఎళ్లి చూస్తే చాలన్న పరిస్థితి. అది ఎప్పుడు అలంకరణ జరుగుతదంటే ఆయన కాంటాక్ట్‌లో ఉన్నప్పుడు. అందుకే మీకు జూమ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంక గ్రూపులని పరిగెట్టకండి. బాబా కాంటాక్ట్‌లోకి రండి అని మరీ చెప్పడానికి కారణం. వాళ్ళతోటే అలంకరించుకోవాలి. తోటి విద్యార్థులు ఎవరు మిమ్మల్ని అలంకరించలేరు. నేను గూడా చేయలేను. సంయోగం ఇవ్వగలనంతే. మీ 84 జన్మల భాగ్యం తయారు చేయడానికి ఇదిగో ఇది పద్ధతి. కానీ మీకు శక్తొచ్చేది శివబాబా నుంచే. ఏ రకంగా తయారైతే ఎలా ఉంటారు అని చూడడానికి నారాయణుడి రూపం చూడాలి. సో, ఆ నరుడి నుంచి నారాయణుడికి చేరడం సాధ్యమని చేసి చూపించిన బ్రహ్మబాబా చరిత్రను చూడండి.
అలా కాకుండా మనం ఇప్పటికి కూడా వ్యక్తులని చెప్పి పరిగెట్టడం, ఇప్పటికి కూడా మేము మురళీలు కూర్చొని వింటాము. సో, సొంతగా అధికారులు ఎప్పుడవుతాము? ఎప్పుడైనా కాంటాక్ట్‌లోకి వస్తాము? ఎప్పుడైనా సపోజ్ మన అలంకరణలో ఏదైనా లోపమే ఉందనుకోండి. సో, అది ఎవరి చేత పరిశీలింపు చేసుకోవాలి? బాబ్‌దాదాతోటే కదా! బాబాతోటే కదా! ఆయనైతే కరెక్ట్‌గా చెప్తారు గదా! సో, అందుకే ఇప్పుడే బుద్ధి లేని క్లియర్‌గుండాలి. అది అంతిమంలో ఎప్పుడైనా పరీక్ష పెట్టి అక్కడికి రండి, ఇక్కడికి రండి అన్నప్పుడు బుద్ధి లేని క్లియర్‌గా పెట్టుకోవడం కాదు. ఇప్పటికే క్లియర్ ఉండిపోవాలి. సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష అన్నాడు. మీకది మురళి చదివేటప్పుడే వచ్చేయాలి. జ్ఞాన చర్చలు పెట్టేటప్పుడే వచ్చేయాలి. అది కూడా 2 సైడ్ ఉండాలి. ఊరికే మీరు కూర్చొని బాబా ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? నీకు చెప్పాను. నువ్వు చెయ్యట్లేదు. ఈ సోదేసుకోవడం కాదక్కడ ఇందులో. చాలా మంది ఆత్మిక సంభాషణ అని చెప్పేసి అసలు ఏం చేస్తున్నారు బాబా కంటే ఇంక ఇదే చెప్తున్నాం అంటున్నారు. పొద్దంతా కష్టాలు. వాళ్ళని మార్చు, వీళ్ళని మార్చు, నువ్వెలా చేశావు? నువ్వేం చేస్తున్నావు? నా వల్ల అవ్వట్లేదు. ఈ సోదికి ఆయనెందుకు? సో, ఆయన దగ్గర చదువుకోవడానికి, శక్తి తీసుకోవడానికి, సేవా ప్లాన్స్ వేయడానికి, ఆయన మనల్ని అలంకరించడానికి. సో, దానికైనా అవసరం. ఎవరు దైవీ గుణాలతోటి అలంకరించలేరు ఈ భూప్రపంచంలో మనల్ని. లౌకిక తల్లిదండ్రులు కూడా చేయలేరు అంత పూర్తిగా. ఆయన సంపూర్ణ పూజ్య స్వరూపంగానే మనల్ని అలంకరిస్తా అన్నాడు. సో, భక్తిలో చూడండి వాళ్ళెట్లా ఒక్కొక్కరు అంటే ఇప్పుడు స్థూలంగా చేసేటప్పుడు ఆ పట్టు చీరలు గాని, జ్యువెల్లరీ గాని, నారాయణుడు గాని ఇవన్నీ చూస్తే అలంకారం ఎందుకు జరుగుతుంది? ఒక్క సెకండ్ దర్శనం కోసం ప్రజలు గంటలు గంటలు లైన్‌లు కడుతున్నారు. సో, అలా కట్టాలి అంటే ఇక్కడ బాబా చెప్పడం ఏంటంటే, ఈ రోజు మీరు చేసేటప్పుడు పురుషార్థం ఆ రకంగా ఉండాలి. జనాలు మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని చూడ్డానికి మీలో ఆ ప్రత్యేకతలు రావాలి. అమ్మ ఓం శాంతోళ్ళంట అని చెప్పి పరిగెట్టడం కాదు. ఈ రోజు మనం ఓం శాంతి వాళ్ళని చెప్పి ఎవరైనా మనల్ని చూసి పరిగెడుతున్నారు అనంటే, ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలు అయ్యే అవకాశమే లేదు. చెకింగ్ పాయింట్ అది. సో, ఇవి అందుకే బాబా సంబంధ సంప్రదింపుల్లోకి రండి అంటాడు. వస్తే మీకు చెకింగ్ తెలిసిపోతది. మీరెలా ప్రవర్తిస్తున్నారు? మిమ్మల్ని చూస్తే అందరెలా రిసీవ్ చేసుకుంటున్నారు? గౌరవంతో రిసీవ్ చేసుకుంటున్నారా? లేదా అవమానిస్తున్నారా? ప్రశ్నిస్తున్నారా? సో, దీన్ని బట్టి మీరు చేస్తున్న పురుషార్థం ఎంతవరకొచ్చింది? మీకు ఎంతవరకు గౌరవం దక్కుతుంది? ఎందుకంటే ప్రత్యక్ష ఫలం, భవిష్య ఫలం 2 ఇస్తా అంటు. సో, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్. చేసుకున్నప్పుడే అక్కడ చైతన్య దేవతాత్మలు, ఇక్కడ జడ చిత్రాల రూపంలో పూజ్య దేవాత్మలు. అప్పుడు అక్కడ పూజలు జరుగుతాయి. ఆ భావనొచ్చి వాళ్ళ కోరికలు తీర్చేది బాబానే గాని, వచ్చి మన ఖాతాలో పడతాడు. ఆయన నిష్కామ సేవకుడు కాబట్టి, ప్రతిదీ పిల్లలకే ఇస్తాడు. సో, కల్పమంతా కళ్యాణం. ఇది యాక్చువల్‌గా ఆయన చెప్పే జ్ఞానము మనం చేయాల్సిన పురుషార్థం. సో, రేపు మళ్ళీ 5:00కి కలుసుకుందాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.